హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటే ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం బటర్ఫ్లై శారీ కుచ్చులు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఒక కార్డ్బోర్డ్ కానీ ఏదన్నా ఒక ప్లాస్టిక్ మూత కానీ తీసుకొని నేను చూపించే విధంగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. 1 ఇంచ్ లెంత్తో కట్ చేసుకొని ఇలా మిడిల్లో గ్యాప్ వచ్చేటట్టు ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఆ చివరన నేను చూపించే విధంగా థ్రెడ్ అనేది చుట్టాలి. 200 టైమ్స్ ర్యాప్ చేసుకోవాలి థ్రెడ్ అనేది. ఇలా ర్యాప్ చేసుకున్నాక 200 టైమ్స్ చివరిన గమ్ పెట్టి కట్ చేసేసి దారం నేను చూపించే విధంగా చిన్నగా ఈ దరికి తీసుకురావాలన్నమాట. స్పీడ్గా లాగితే దాని నుంచి థ్రెడ్ అనేది బయటకు వచ్చేసి దారాలు అనేవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అందుకే చిన్నగా ఇలా నేను చూపించే విధంగా లాగి అక్కడ సిల్వర్ కలర్ థ్రెడ్తో ముడి అనేది వేసేసి ఇలా చుట్టి మళ్ళీ 2 టైమ్స్ నాట్ అనేది వేసేయండి. అక్కడ ఇలా వేసేయాలన్నమాట నాట్ అనేది. ఇప్పుడు వచ్చేసి 4 ముత్యాలు అనేది తీసుకోండి. 4 ముత్యాలు తీసుకున్నాక సిల్వర్ కలర్ డ్రాప్ షేప్ బీట్స్ని తీసుకోండి. తీసుకున్నాక మళ్ళీ స్మాల్ సైజ్ ముత్యం ఒకటి తీసుకోండి. ఇలా తీసుకున్నాక ఈ స్మాల్ సైజ్ ముత్యం అనేది వదిలేసి ఈ సిల్వర్ కలర్ బీడ్స్ తర్వాత మనం 4 ముత్యాలు ఎక్కించుకున్నాక ఒక ముత్యం పైన వదిలేసి 3 ముత్యాల్లోకే ఎక్కించాలి థ్రెడ్ అనేది. ఒక ముత్యం పైన వదిలేయాలన్నమాట. ఈ సిల్వర్ కలర్ బీడ్లో నుంచి 3 ముత్యాలకి దారం అనేది ఎక్కించేసి లాగాలి టైట్గా, లూజ్ లేకుండా. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 3 ముత్యాలు అనేది ఎక్కించుకోవాలన్నమాట. ఎక్కించుకొని మళ్ళీ డ్రాప్ షేప్ బీట్ స్మాల్ సైజు ముచ్చు అనేది ఎక్కించుకొని ఆ స్మాల్ సైజ్ ముత్యాన్ని వదిలేసి సూదిని మళ్ళీ మనం సిల్వర్ కలర్ బీటు ఆ 3 ముత్యాల్లో గుండా సూదిని తీయాలన్నమాట. ఎక్కడ దారం లూజ్ లేకుండా టైట్గా లాక్కోండి. ఇలా లాక్కున్నాక మనం ఫస్ట్ దాంట్లో ఒక ముత్యం వదిలేసాం కదా, ఆ ముత్యంలో గుండా నీడిల్ అనేది తీసేయాలి. తీసి ఇలా మధ్యలో మిడిల్లో మనం సిల్వర్ కలర్ థ్రెడ్ చుట్టాం కదా ఆ బటర్ఫ్లైకి, అక్కడ నుంచి నీడిల్ అనేది పైకి తీసేయాలి. ఆ మధ్యలో నుంచి తీసాక ఒక బిగ్ సైజ్ ముచ్చు అనమాట ఇది వచ్చేసి. ఆ ముచ్చు అనేది ఎక్కించాక ఇలా శారీకి నేను చూపించే విధంగా కుచ్చును అనేది ఇలా కుట్టుకొని 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ నాట్ అనేది వేసేయండి. శారీకి వేసి నీడిల్ని తీసేసేయండి. అక్కడ నుంచి థ్రెడ్ని కట్ చేసేయండి, మిగిలిన థ్రెడ్ని. నేను ఇలా 2 ఇంచ్కి ఒక శారీ కుచ్చు అనేది వేసుకున్నాను అనమాట. మనం 2 ఇంచెస్కైనా వేసుకోవచ్చు, 1 ఇంచ్కి వేసుకోవచ్చు, 3 ఇంచెస్ వేసుకోవచ్చు. మరీ 1 ఇంచ్ అయితే దగ్గర అవుతుందని నేను 2 ఇంచెస్కే వేసుకున్నాను అనమాట శారీ కుచ్చు అనేది. మళ్ళీ ఇలానే సేమ్ సిల్వర్ కలర్ తీసుకున్నాను అనమాట. తీసుకొని అది కూడా 200 టైమ్స్ ర్యాప్ చేసుకొని ఇలా చిన్నగా ఇలా తీయాలన్నమాట. మనం ఇక్కడ గ్యాప్ పెట్టుకున్నాం కదా, గ్యాప్ పెట్టుకుంటేనే ఈ కార్డ్బోర్డ్కి మనం దాంట్లో నుంచి ఇలా సూదిని అనేది తీసి ఇలా నాట్ అనేది వేసుకోవాలన్నమాట. అక్కడ కట్ చేసుకున్న దగ్గర ఇలా నాట్ వేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్ల అక్కడ మనకి ఆ బటర్ఫ్లై అనేది అలా వస్తుంది అనమాట. ఇలా నీట్గా చుట్టుకొని మళ్ళీ 2 టైమ్స్ ముడి వేయండి టైట్గా. అప్పుడు అది ఓడకుండా గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా. ఇప్పుడు వచ్చేసి సేమ్ ఇందాకలాగా మనం 4 ముత్యాలు అనేది తీసుకొని ఒక సిల్వర్ కలర్ బీట్ తీసుకొని ఒక స్మాల్ సైజ్ ముత్యం తీసుకొని ఇలా ఎక్కించుకొని మనం ముత్యం ఎక్కించాం కదా స్మాల్ సైజ్ది, ఆ ముత్యాన్ని వదిలేయాలన్నమాట. వదిలేసి ఈ సిల్వర్ కలర్ డ్రాపు ఆ 3 ముత్యాల్లో గుండా తీసి టైట్గా లాగేసి మళ్ళీ నెక్స్ట్ 3 ముత్యాలు సిల్వర్ కలర్ డ్రాపు మళ్ళీ స్మాల్ సైజ్ ముచ్చు ఫస్ట్ అనేది మనం ఒక ముచ్చు అనేది వదిలేయాలి. ఈ 3 ముత్యాల్లో గుంటే తీయాలన్నమాట థ్రెడ్ అనేది. డ్రాప్ అను 3 ముత్యాల్లో గుంటే థ్రెడ్ అనేది తీయాలి. మళ్ళీ నెక్స్ట్ కూడా సేమ్ అనమాట. 3 ముత్యాలు, డ్రాపు, స్మాల్ సైజ్ ముత్యం. ఇప్పుడు ఆ చిన్న ముచ్చు అనేది వదిలేసి డ్రాపు 3 ముత్యాల్లో గుంటే థ్రెడ్ని లాగాలి టైట్గా. తర్వాత మనం ఫస్ట్ దాంట్లో ఒక ముత్యం వదిలాం కదా పైన, ఆ ముత్యంలో గుంట థ్రెడ్ని తీసి ఇలా మిడిల్లో గుంట దారాన్ని పైకి తీసేయాలన్నమాట. అలా మిడిల్లో గుంట నేను చూపించే విధంగా ఆ మిడిల్లో గుంట దారాన్ని పైకి తీసేయండి.
తీసి అక్కడ బిగ్ సైజ్ ముచ్చు అనేది పెట్టుకొని ఇలా శారీకి కుట్టుకోవడమే అనమాట. అన్నీ నేను ఇలాగే కుట్టుకున్నాను అనమాట. చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో. ఇలా తయారు చేసుకున్నాను నేను శారీ కుచ్చులు అనేది. బటర్ఫ్లై శారీ కుచ్చులు చూసారుగా ఎంతో బాగా వచ్చాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ శారీ కుచ్చులు ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకుండా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నేను సేమ్ ఈ శారీ కలర్లోనే హెయిర్ బ్యాండ్ అనేది కూడా తయారు చేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను సిల్వర్ కలర్లో హెయిర్ బ్యాండ్ కూడా తయారు చేసుకున్నాను ఈ శారీ మీదకి. చూసారు కదా. ఇది ఎలా ఉందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.